సీఎల్పీకి పిలవకుండా అవమానించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎందుకు సిగ్గనిపించడం లేదో బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అరికెపూడి గాంధీ. అలాంటి అరికెపూడి గాంధీకి చైర్మన్ పదవి ఇవ్వడం మాకు నచ్చలేదు. ఆ కుర్చీకి అర్హులు మాజీ మంత్రి హరీష్ రావు మాత్రమే. పబ్లిక్ అకౌంట్స్ సమావేశం నుంచి వాకౌట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ ఎల్ఫీ కార్యాలయంలో బీఆర్ఎస్ సభ్యులు మాజీ మంత్రి శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ వీప్ సత్యవతి రాథోడ్ దాన్ని మొదటి నుంచి వ్యతిరేకించాం. ఈరోజు కూడా అదే నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. పోయిన సమావేశంలోనే మా గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, రమణ గారు, కమలాకర్ గారు మేమందరం కూడా చెప్పాం, ఇది పార్లమెంట్ అసెంబ్లీ సాంప్రదాయాలకు విరుద్ధంగా మీరు ఈ పని చేశారు, ఇది సరి అయింది కాదు. ఆయన అసలు బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెసా? కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇవ్వలేదు? బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి ఉంటే కేసీఆర్ గారి ఆలోచన మేరకు వారు ఇచ్చిన పేరుని ప్రకటించాల్సిన మీరు మా పార్టీ ఎవరిని ఇవ్వాలనేది కూడా నిర్ణయించడానికి మీకు హక్కు లేదు, కాబట్టి ఇది సరి అయింది కాదు అని చెప్పాం. ఇవాళ ఎంత దిగజారుడు తనమంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మరి ప్రయత్నం, ఇవాళ న్యాయస్థానం కూడా వారి మీద మొట్టికాయలు వేస్తుంది. ఎన్ని రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పి అడుగుతున్న క్రమంలో మొన్న సిఎల్పికి కూడా వాళ్ళని ఆహ్వానించకుండా అవమానం చేసినా సిగ్గు లేకుండా వాళ్ళు పార్టీ మారి మరి నిజంగా పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు ఈ విధంగా కొనసాగటం అనైతికం. వాళ్ళను వెంటనే ఆ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సూచించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారికి మరి ధర్మంగా అది రావాల్సి ఉంది. నామినేషన్ వేయని గాంధీని వేశారు, కానీ నామినేషన్ వేసిన హరీష్ రావు గారిని ఎందుకు తిరస్కరించారో చెప్పలేదు. కాబట్టి మరి ఈ విషయాన్ని ఆఖరి వరకు కూడా మేము ఇదే పోరాటం కొనసాగిస్తాం. మీ నిర్ణయం మార్చుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.